జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సీఎం సభలో మహిళా కళాకారులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు కళాకారులు యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో కళాకారులను అడ్డుకున్నారు. పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని మహిళా కళాకారులు వాపోయారు. ఇక పోలీసులు తమ ఫ్లెక్సీలు, ఫోన్లను లాక్కున్నారని మహిళా కళాకారులు ఆరోపించారు. శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిషోర్, ఇటు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో అయితే సీఎం సభలో మహిళా కళాకారులు ఆందోళనకు దిగారన్నట్టు తెలుస్తోంది. సో ఎందుకు ఆందోళనకు దిగారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సీఎం సభలో అటు నిరసన ఎదురైందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో కాంగ్రెస్ సీఎం సభ నిర్వహించారు. ఈ సభలో అటు మహిళా కళాకారులు కూడా వాళ్ళ ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం వచ్చిన అనంతరం సీఎం మాట్లాడే సమయంలో కళాకారులు ప్లే కార్డ్స్ తో పాటు ఫ్లెక్సీలను సీఎం కు కనిపించే విధంగా చేసే ప్రయత్నం చేశారు. ప్లే కార్డులను తమ సమస్యలు సీఎం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్లే కార్డులను ప్రదర్శించారని చెప్పవచ్చు. అయితే తమ సమస్యలు ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి అటు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్లే కార్డ్స్ ప్రదర్శించినట్టు కూడా తెలిసింది. అయితే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కొంతమంది కళాకారులకు మాత్రమే గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న క్రమంలో కొంతమంది పెన్షన్లతో పాటు మిగతా ప్రభుత్వం నుండి వచ్చే ఏవైతే ఆర్థిక సహాయం ఉందో అది అందింది. అయితే కానీ చాలా మందికి కూడా సుమారు మరో 500 మందికి పైగా కళాకారులకు ఇప్పటి వరకు పెన్షన్ తో పాటు ప్రభుత్వం నుండి చేదోడు వాళ్ళు తోడ్పాటు అనేది ఏది లేదని చెప్పేసి చాలా మంది కళాకారులు కూడా అటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ రోజు కళాకారులు ముఖ్యంగా మహిళా కళాకారులు ఆ ప్లే కార్డ్ ను ప్రదర్శించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటికే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఫ్లెక్సీలతో పాటు వారి ఫోన్లను కూడా లాక్కున్నారని అటు మహిళా కళాకారులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి కళాకారులు ఎవరైతే ఉన్నారో మహిళా కళాకారులు తమ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి అటు సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తాము ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాము. ఈ క్రమంలో తమకు ఖచ్చితంగా ఆ పెన్షనా లేకుంటే ప్రభుత్వం నుండి చేదోడు వారు తోడ్పాటు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకుని ఆ ఫ్లెక్సీలతో పాటు ఆ ప్లే కార్డులను కూడా వారు స్వాధీనం చేసుకుని ఆ నిరసనని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేసినట్లు తెలుస్తుంది. Right, Kishore, thank you for the updates. మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీ నరేందర్ రెడ్డి గారికి, శాసన సంగారెడ్డి జిల్లాలో దత్తగిరి మహారాజ్ 46వ అమరతిథి వేడుకలు జరిగాయి. రఘురాసంగం మండలం బడ్డీపూర్ దత్తగిరి ఆశ్రమంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు కె కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అవధూతిగిరి మహారాజ్, మహామండలేశ్వర సిద్ధేశ్వర మహారాజ్ కేశవరావుకు ఆశీర్వచనాలు అందజేశారు. ఇక దత్తగిరి క్షేత్రం ఆధ్యాత్మిక నిలయమని సందర్శించిన ప్రతిసారి మానసిక ప్రశాంతత దక్కుతుందని కేశవరావు అన్నారు.
ఇక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పొట్టి శ్రీరాములు పేరు తీసేయాల్సిన అవసరం ఏముందన్నారు. ఆయన గొప్ప దేశ భక్తుడు అని, ఏపీ మూలాలుంటే పేర్లను మార్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అయితే ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను, ట్యాంక్ బండ్ పై ఆంధ్ర విగ్రహాలను తొలగించే దమ్ముందా అంటూ సవాల్ చేశారు. తక్షణమే తప్పును సరిదిద్దుకోవాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరామ్ గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడుతుంది. రేవంత్ రెడ్డి గారి నా పేరు పెడతారా అని చెప్పి ఆయనే బాధపడతాడు. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని మనం అంత అంటున్నాం కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పెళ్లి చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ పెళ్లి చేస్తావా? ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర్యం కోసం చేరుకున్న వ్యక్తి. ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ ను మద్రాసు నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసూలు పరిచిన వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు. ఇవాళ హరిజనులను దేవాలయాలకు రానియని పరిస్థితుల్లో ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి. రష్యా ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రధాని మోడీ స్పందించారు. తనకు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను అధ్యక్షుడు పుతిన్ తో కూర్చుని ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పగలను. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్నేహపూర్వక సలహా ఇవ్వగలనన్నారు. సోదరా, ప్రపంచంలో మీతో ఎంతమంది వ్యక్తులు నిలబడినా యుద్ధ భూమిలో ఎప్పటికీ పరిష్కారం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఇక రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం గురించి ప్రధాని మోడీ స్పందించారు. తనకు రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను అధ్యక్షుడు పుతిన్ తో కూర్చొని ఇది యుద్ధానికి సమయం కాదని చెప్పగలను. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి స్నేహపూర్వక సలహా ఇవ్వగలనన్నారు. అయితే సోదరా, ప్రపంచంలో మీతో ఎంతమంది వ్యక్తులు నిలబడినా యుద్ధ భూమిలో ఎప్పటికీ పరిష్కారం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఉక్రెయిన్ తన మిత్ర దేశాలతో లెక్కలేనన్ని చర్చలు జరపవచ్చు కానీ అవి ఫలించమన్నారు. ఇద్దరు చర్చల కోసం ముందుకు రావాలని మోడీ అన్నారు. సౌదీ అరేబియా ఇటు జెడ్డా వేదికగా అమెరికా, ఉక్రెయిన్ అధికారులు చర్చిస్తున్నారన్నారు. ప్రారంభంలో శాంతిని సాధించడం సవాల్గా ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఉక్రెయిన్, రష్యా మధ్య అర్థవంతమైన చర్చలకు అవకాశాన్ని అందిస్తుందన్నారు. చాలా బాధలు ఉన్నాయని, దీనివల్ల గ్లోబల్ సౌత్ కూడా బాధపడిందని ప్రధాని అన్నారు.